కన్నడలో ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. కన్నడలో ప్రొనౌన్స్ రండి. తెలుగు, కన్నడ చూడండి ఒకసారి. నేను, నేను. కన్నడకు వచ్చేసరికి నాను, నాను. తెలుగులో మేము, మనము అని చెప్తాం కదా, అది కన్నడలో నావు, నావు. మీరు, నువ్వు. ఇది కన్నడకు వచ్చేసరికి నీవు, నేను, నీవు, నేను. అతను, అతను. కన్నడకు వచ్చేసరికి ఆతను, అవను, ఆతను లేదా అవను. ఆమె, ఆమె. కన్నడకు వచ్చేసరికి ఆకే, ఆకే లేదా అవలు, అవలు. అది, అది. కన్నడలో అదు, అదు. వారు, వారు. కన్నడలో అవరు, అవరు. నెక్స్ట్ నన్ను, నన్ను. కన్నడకు వచ్చేసరికి నన్నన్ను, నన్నన్ను. మమ్మల్ని, మమ్మల్ని. కన్నడకు వచ్చేసరికి నమ్మన్ను, నమ్మన్ను. నిన్ను, నిన్ను. మరి కన్నడలో నిన్నన్ను, నిన్నన్ను. అతనిని, అతనిని. మరి కన్నడలో ఆతన్నన్ను, ఆతన్నన్ను. ఆమెను, ఆమెను. మరి కన్నడలో చూడండి, ఆకేయన్ను, ఆకేయన్ను లేదా ఆవలన్ను, ఆవలన్ను. దానిని, దానిని. కన్నడకు వచ్చేసరికి అదన్ను, అదన్ను. వారిని, వారిని. మరి కన్నడలో అవరన్ను, అవరన్ను. నెక్స్ట్ నాకు, నాకు. కన్నడకు వచ్చేసరికి ನನಗೆ, ನನಗೆ. మాకు, మాకు. మరి కన్నడలో నమగే, నమగే. నీకు, నీకు. కన్నడలో నినగే, నినగే. అతనికి, అతనికి. కన్నడలో చూడండి, ఆతనిగే, ఆతనిగే లేదా అవనిగే, అవనిగే. ఆమెకు, ఆమెకు. కన్నడకు వచ్చేసరికి ఆకేగే, ఆకేగే. దానికి, దానికి. కన్నడలో అవలిగే, అవలిగే లేదా అదేకే, అదేకే. వారికి, వారికి. కన్నడకు వచ్చేసరికి అవరిగే, అవరిగే. తెలుగు, కన్నడ చూడండి ఒకసారి. నాది, నాది. కన్నడకు వచ్చేసరికి నన్నదు, నన్నదు. మాది, మాది. మరి కన్నడలో నమ్మదు, నమ్మదు. నీది, నీది. మరి కన్నడలో నిన్నదు, నిన్నదు. అతనిది, అతనిది. కన్నడకు వచ్చేసరికి ఆతనదు, ఆతనదు. ఆమెది, ఆమెది. మరి కన్నడలో చూడండి ఇక్కడ ఆకేయదు, ఆకేయదు లేదా అవలదు, అవలదు. వారిది, వారిది. కన్నడకు వచ్చేసరికి అవరదు, అవరదు. నెక్స్ట్ నేనే, నేనే. మరి కన్నడలో ఏం చెప్పాలి? నానే, నానే.
మేమే మేమే. ఈ పదాన్ని కన్నడలో చూడండి. ఏం చెప్తున్నారు? నావే నావే. నువ్వే నువ్వే అనేది కన్నడలో ఎలా చెప్పాలి చూడండి. నీనే నీనే. అతనే అతనే అనేది కన్నడలో ఏం చెప్పాలమ్మా? ఆతనే ఆతనే లేదా అవనే అవనే. ఆమె ఆమె. కన్నడకు వచ్చేసరికి ఆకేనే ఆకేనే. అదే అదే. మరి కన్నడలో కూడా అంతే. అదే అదే. వారే వారే. కన్నడకు వచ్చేసరికి అవరే అవరే. నెక్స్ట్ నా యొక్క నా యొక్క. దీన్ని కన్నడలో నన్న నన్న అని చెప్పాలి. మా యొక్క మా యొక్క. కన్నడలో నమ్మ నమ్మ. నీ యొక్క నీ యొక్క. కన్నడకు వచ్చేసరికి నిన్న నిన్న. అతని యొక్క అతని యొక్క. కన్నడలో అవన అవన. ఆమె యొక్క ఆమె యొక్క. కన్నడకు వచ్చేసరికి అవలన్ను అవలన్ను లేదా ఆకేయన్ను ఆకేయన్ను. దాని యొక్క దాని యొక్క. కన్నడకు వచ్చేసరికి అదక్కే అదక్కే. వారి యొక్క వారి యొక్క. కన్నడకు వచ్చేసరికి వీటిని అవర అవర లేదా అవరిగే సేరిదు అవరిగే సేరిదు. మరి ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ ప్రొనౌన్స్ ని చిన్న చిన్న వాక్యాలలో ఎట్లా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఫ్రెండ్, తెలుగు కన్నడ చూడండి. నేను టీచర్ నేను టీచర్. కన్నడకు వచ్చేసరికి నాను టీచర్ నాను టీచర్. ఇక్కడ నేను అంటే మరి కన్నడలో నాను అని చెప్పుకున్నాం కదా, అవునా? నేను అంటే కన్నడలో నాను అని చెప్పుకున్నాం కదా. మరి టీచర్ మరి అదేంటి కన్నడలో కూడా టీచర్ అనే వచ్చింది? మరి టీచర్ అనే పదం తెలుగు కాదు కదండి, అవునా? ఏంటది? ఇంగ్లీష్ కదా. కాబట్టి ఇంగ్లీష్ ఎక్కడైనా ఇంగ్లీషే కదండి. ఇంగ్లీష్ పదాలు ఎక్కడైనా సరే ఒకటే కదా. కాబట్టి ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం సింపుల్ గా ఇచ్చాను చూడండి. నేను టీచర్ అని చెప్పాలి అంటే కన్నడలో నాను టీచర్ నాను టీచర్. మేము టీచర్స్ మేము టీచర్స్. కన్నడకు వచ్చేసరికి నావు టీచర్ గలు నావు టీచర్ గలు. బహువచనం కదా. ఆల్రెడీ మీకు ఏకవచన బహువచనాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో చెప్పాను ఏకవచనం ఎలా గుర్తుపెట్టాలి, దానిని బహువచనంలోకి ఎలా మారిస్తే ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈజీగా చెప్పడం జరిగింది. మీరు అవన్నీ చూసిన తర్వాతే ఇవి చూస్తున్నారని అనుకుంటున్నాను. మరి ఓకే, చూడండి. మేము టీచర్స్. కన్నడకు వచ్చేసరికి నావు టీచర్ గలు నావు టీచర్ గలు. మేము అంటే కన్నడలో నావు నావు. టీచర్స్ అంటే కన్నడకు వచ్చేసరికి టీచర్ గలు లేదు టీచర్స్ అనే చెప్పొచ్చు కన్నడలో కూడా. నువ్వు టీచర్ నువ్వు టీచర్. కన్నడకు వచ్చేసరికి నేను టీచర్ నేను టీచర్. నువ్వు అంటే ఇక్కడ కన్నడలో నేను నేను. టీచర్ అంటే టీచరే. అతను టీచర్ అతను టీచర్. కన్నడకు వచ్చేసరికి అతను టీచర్ అతను టీచర్. అతను అంటే కన్నడ ఏం చెప్పాము? అతను. టీచర్ అంటే టీచరే. ఆమె టీచర్ ఆమె టీచర్. కన్నడకు వచ్చేసరికి ఆకే
టీచర్. ఆకే టీచర్. ఆమె అంటే కన్నడలో ఆకే. టీచర్ అంటే టీచరే. వారు టీచర్స్. వారు టీచర్స్. కన్నడకు వచ్చేసరికి ಅವರು టీచర్ಗಳು. ಅವರು టీచర్ಗಳು. వారు అంటే కన్నడలో ಅವರು. టీచర్స్. కన్నడకు వచ్చేసరికి టీచర్ಗಳು బహువచనం కాబట్టి టీచర్ಗಳು అని చెప్పాం. ఒకవేళ మీకు అది సరిగ్గా రాకపోయినట్లయితే మీరు ఇక్కడ ఇంగ్లీష్లో ఎలా అయితే టీచర్స్ అని చెప్పామో అట్లానే కన్నడలో కూడా అవరు టీచర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆ పుస్తకం నాది. ఆ పుస్తకం నాది. కన్నడంలో చూడండి, ఆ పుస్తక నన్నదు. ఆ పుస్తక నన్నదు. ఆ పుస్తకం అంటే కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక అవుతుంది. ఆ మూశబ్దం అనేది కన్నడలో రాదని చెప్పేసి మీకు వొకాబులరీ క్లాసెస్ చెప్పినప్పుడే చెప్పాను. గుర్తుంది కదా. ఇకపోతే నాది అంటే కన్నడలో నన్నదు. నన్నదు. ఆ పుస్తకం నాది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక నన్నదు. ఆ పుస్తక నన్నదు. ఆ పుస్తకం మాది. ఆ పుస్తకం మాది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక నమ్మదు. ఆ పుస్తక నమ్మదు. ఆ పుస్తకం నీది. ఆ పుస్తకం నీది. మరి కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక నిన్నదు. ఆ పుస్తక నిన్నదు. ఆ పుస్తకం అతనిది. ఆ పుస్తకం అతనిది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక ఆతన్నదు. ఆ పుస్తక ఆతన్నదు. ఆ పుస్తకం ఆమెది. ఆ పుస్తకం ఆమెది. కన్నడలో చూడండి, ఆ పుస్తక ఆకెయదు. ఆ పుస్తక ఆకెయదు. ఆ పుస్తకం దానిది. ఆ పుస్తకం దానిది. కన్నడలోకి వచ్చేసరికి చూడండి, ఆ పుస్తక అవలదు. అవలదు. ఆ పుస్తకం వారిది. ఆ పుస్తకం వారిది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక అవరదు. ఆ పుస్తక అవరదు. నెక్స్ట్, అది నా యొక్క ఇల్లు. అది నా యొక్క ఇల్లు. మరి కన్నడలో చూడండి, అదు నన్న మನೆ. అదు నన్న మನೆ. అది అంటే కన్నడలో ఏం చెప్పానండి, అదు. అదు. అవునా. నా యొక్క అంటే ఏం చెప్పాను కన్నడలో, నన్న. నన్న. ఇల్లు అంటే కన్నడలో మನೆ. అది నా యొక్క ఇల్లు. కన్నడకు వచ్చేసరికి ಅದು ನನ್ನ ಮನೆ. ಅದು ನನ್ನ ಮನೆ. అది మా యొక్క ఇల్లు. అది మా యొక్క ఇల్లు. కన్నడలో చూడండి, ಅದು ನಮ್ಮ ಮನೆ. ಅದು ನಮ್ಮ ಮನೆ. నమ్మ అంటే ఇక్కడ మా యొక్క. అది నీ యొక్క ఇల్లు. అది నీ యొక్క ఇల్లు. కన్నడలో చూడండి, ಅದು నిన్న మನೆ. ಅದು నిన్న మನೆ. ఇక్కడ నిన్న అంటే నీ యొక్క. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నారు కదా. అది అతని యొక్క ఇల్లు. అది అతని యొక్క ఇల్లు. కన్నడలో చూడండి, ಅದು ಅವನ ಮನೆ. ಅದು ಅವನ ಮನೆ. అది ఆమె యొక్క ఇల్లు. అది ఆమె యొక్క ఇల్లు. కన్నడకు వచ్చేసరికి ಅದು ಅವಳ ಮನೆ. ಅದು ಅವಳ ಮನೆ. అది నా యొక్క ఇల్లు. అది నా యొక్క ఇల్లు.
ಕನ್ನಡలో చూడండి ಅದು ಅದಕ್ಕೆ ಮನೆ ಅದು ಅದಕ್ಕೆ ಮನೆ అది వారి యొక్క ఇల్లు అది వారి యొక్క ఇల్లు కన్నడకు వచ్చేసరికి ಅದು ಅವರದು ಮನೆ ಅದು ಅವರದು ಮನೆ తెలుగు కన్నడ నన్ను పిలువు నన్ను పిలువు కన్నడకు వచ్చేసరికి నన్నన్ను కరే నన్నన్ను కరే నన్ను అంటే కన్నడలో ఏం చెప్పాను నన్నన్ను అని చెప్పాను పిలువు అంటే కరే ఓకే మమ్మల్ని పిలువు మమ్మల్ని పిలువు కన్నడకు వచ్చేసరికి నమ్మన్ను కరే నమ్మన్ను కరే మమ్మల్ని అంటే ఇక్కడ నమ్మన్ను అతనిని పిలువు అతన్ని పిలువు కన్నడకు వచ్చేసరికి అతనిని అంటే ఆతన్నను ఆతన్నను పిలువు అంటే కరే ఆతన్నను కరే అంటే అతనిని పిలువు అని అర్థం ఆమెను పిలువు ఆమెను పిలువు మరి కన్నడలో ఆమెను అంటానికి ఏం చెప్పినమ్మా ఆకెయన్ను ఆకెయన్ను మరి పిలువు అంటే కరే కరే ఆమెను పిలువు అంటే కన్నడలో ఆకేయన్ను కరే ఆకేయన్ను కరే దానిని పిలువు దాన్ని పిలువు కన్నడకు వచ్చేసరికి ఆవలన్ను కరే ఆవలన్ను కరే దానిని అంటే కన్నడలో ఆవలన్ను పిలువు అంటే కన్నడలో కరే వారిని పిలువు వారిని పిలువు మరి కన్నడలో చూడండి ఏం చెప్పాలో ఆవనన్ను కరే ఆవనన్ను కరే నెక్స్ట్ నాకు ఇవ్వు నాకివ్వు కన్నడలో చూడండి ఏం చెప్పాలో ನನಗೆ కొడు ನನಗೆ కొడు నాకు అంటే కన్నడలో ఏం చెప్పినమ్మా ನನಗೆ ನನಗೆ నేర్చుకున్నాం కదా ఇక ఇవ్వు అంటే కొడు కొడు మాకివ్వు మాకు ఇవ్వు కన్నడకు వచ్చేసరికి నమగే కొడు నమగే కొడు మాకు అంటే కన్నడలో నమగే ఇవ్వు అంటే కన్నడలో కొడు అతనికి ఇవ్వు అతనికి ఇవ్వు కన్నడకు వచ్చేసరికి ఆతనిగే కొడు ఆతనిగే కొడు ఇక్కడ అతనికి అంటే కన్నడకు వచ్చేసరికి ఆతనిగే ఆమెకు ఇవ్వు ఆమెకు ఇవ్వు మరి కన్నడలో చూడండి ఏం చెప్తున్నాము ఆమెకు అంటే కన్నడలో ఆకెగే ఆకెగే ఇవ్వు అంటే కొడు ఆమెకు ఇవ్వు అంటే కన్నడలో ఆకెగే కొడు దానికి ఇవ్వు దానికి ఇవ్వు కన్నడకు వచ్చేసరికి అవలిగే కొడు అవలిగే కొడు దానికి అంటే కన్నడలో అవలిగే అవలిగే వారికి ఇవ్వు వారికి ఇవ్వు మరి కన్నడలో చూడండి ఏం చెప్తాం అవరిగే కొడు అవరిగే కొడు వారికి అంటే ఇక్కడ కన్నడకు వచ్చేసరికి అవరిగే అవరిగే ఇవ్వు అంటే కన్నడలో కొడు కొడు నెక్స్ట్ ఆ పని చేసింది నేనే ఆ పని చేసింది నేనే ఇప్పుడు ఈ వాక్యాన్ని కన్నడలో ఎట్లా చెప్పాలో చూడండి ఆ కేలస మాడిదు నానే ఆ కేలస మాడిదు నానే చూడండి ఆ పని చేసింది అంటే కన్నడకు వచ్చేసరికి ఆ కేలస మాడిదు నేనే అంటే కన్నడలో నానే ఆ పని చేసింది నేనే అంటే కన్నడలో ఆ కేలస మాడిదు నానే ఆ పని చేసింది మేమే ఆ పని చేసింది అంటే కన్నడలో ఏం చెప్పాను ఆ కేలస మాడిదు మేమే అంటే నావే
ఆ ಕೆಲಸ ಮಾಡಿದು నావే అంటే కన్నడలో దాని అర్థం ఏంటి తెలుగులో? ఆ పని చేసింది మేమే. ఆ పని చేసింది నువ్వే. ఆ పని చేసింది నువ్వే. మరి కన్నడలో చూడండి ఏం చెప్తాము? ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ನೀನೆ. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು నేనే. ఆ పని చేసింది అంటే కన్నడలో ఆ ಕೆಲಸ ಮಾಡಿದು. నువ్వే అంటే కన్నడలో నీనే. ఆ పని చేసింది అతనే. ఆ పని చేసింది అతనే. మరి కన్నడలో చూడండి. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ಆತನೇ. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ఆతనే. ఆ పని చేసింది ఆమె. ఆ పని చేసింది ఆమె. కన్నడలో చూడండి. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ಆಕೆನೆ. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ఆకెనే. ఆ పని చేసింది అదే. ఆ పని చేసింది అదే. మరి కన్నడలో చూడండి. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು అదే. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು అదే. ఆ పని చేసింది వారే. ఆ పని చేసింది వారే. మరి కన్నడలో చూడండి. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ಅವರೇ. ఆ ಕೆಲಸ ಮಾಡಿದು ಅವರೇ. ఓకే.